కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన పవర్ ప్రాజెక్ట్ నుంచి ఒక్క యూనిట్ అయినా ఉత్పత్తి అయ్యిందా అని ప్రశ్నించారు టీపీసీ చీఫ్ ఉత్తమ్. డ్యామ్ లేకుండా పవర్ ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమని విమర్శించారు ఉత్తమ్. అసలు ఉత్తమ్కు ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదన్నారు టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్. వారిద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. కృష్ణా నది నల్గొండ నాగార్జున సాగర్ డ్యామ్ దాటి నల్గొండ జిల్లా ఆనుకొని పోయి అక్కడ మరి ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలుస్తుంది. నాగార్జున సాగర్ డ్యామ్ దాటినాక ఇప్పుడు పులిచింతలలో వచ్చే నీళ్లు ఎక్కడివి అంటే నాగార్జున సాగర్ లో పవర్ ప్రొడ్యూస్ చేసిన నీళ్లు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినప్పుడు మేము తీవ్రంగా వ్యతిరేకించాం, సీరియస్ గా ఆందోళన చేయడం జరిగింది, కొంతకాలం ఆపడం కూడా జరిగింది. రెండు విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎందుకంటే పులిచింతల ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి, పులిచింతల పవర్ ప్రాజెక్ట్ ఒకటి. పులిచింతల డ్యామ్ కింద పులిచింతల పవర్ ప్రాజెక్టు. పులిచింతల డ్యామ్ లేనిది పులిచింతల పవర్ ప్రాజెక్ట్ సాధ్యం కాదు. మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే పులిచింతల డ్యాము పులిచింతల పవర్ ప్రాజెక్టు ఆనుకొని ఉంటాయి. పులిచింతల డ్యామ్ నుంచి కిందికి పోయే నీళ్లతోనే పవర్ ప్రాజెక్టు. అయితే ఆ పులిచింతల ప్రాజెక్ట్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ఇరిగేషన్ జరిగిన ఇది మీరు దయచేసి నోట్ చేసుకోవాలి. తెలంగాణ ప్రాంతానికి 250 కోట్ల రూపాయలతో 22,000 ఎకరాలు కొత్తగా ఆయకట్టు పారుతున్నది. ఏ ప్రాజెక్టు కూడా ప్రాజెక్టు కడుతున్నప్పుడు అదేవిధంగా పవర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు పైన నీటి ప్రాజెక్టు లేకుండా కింద థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం జరగవనేటువంటి విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పైన ప్రాజెక్టు ఉంటేనే కింద థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉంటుంది. కానీ ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, చరిత్రలోకి వెళ్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తెలుగుదేశం పార్టీ హయాంలో పులిచింతల నిర్మాణం చేస్తూ ఉంటే వద్దన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టొద్దని చెప్పి ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మోటార్లను తీసుకొని పోయి ప్రాజెక్టులో పడేసినటువంటి సందర్భాలు ఇంకా హుజూర్ నగర్ ప్రజలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అందరి కళ్ళల్లో మెదలాడుతున్నటువంటి అంశం. మరి ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిన తర్వాత కింద హైడల్ ప్రాజెక్టు నిర్మాణం జరగాలని చెప్పేసి 2006లో నిర్ణయం తీసుకుంటే డిపిఆర్లు కూడా సిద్ధమైతే దాదాపు 8 సంవత్సరాల పాటు ఆ హైడల్ ప్రాజెక్టు దిక్కు చూడనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 1 మెగావాట్ అయినా మీరు ఉత్పత్తి చేస్తా ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు.